భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చౌటకూర్లోని బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల కేంద్రమైన చౌటకూర్లోని బస్తీ దవాఖాన ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. దవాఖానా ద్వారా రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, బరువు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. భావి భారత నిర్మాణం తరగతి గదుల్లోనే అవుతుందన్న బాపూజీ కలలను నిజం చేయాలని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ బోధన విధానాన్ని, ఉపాధ్యాయులు విద్యార్థులపై అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్య, వైద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, శిశు సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఈ క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చింది మేడం 3 months తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చింది 5-6 months ఎంతమంది వచ్చారు అదే ఎంతమంది ఎఫ్ఆర్ఎస్